ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రత్యూష గారు ఉన్నారు, లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ అండ్ డివైన్ ఎనర్జీ హీలర్. అయితే వీరితో మాట్లాడి లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మేనిఫెస్టేషన్ గురించి సంబంధించి కొన్ని విషయాలు అన్ని కూడా మనం తెలుసుకుందాం. హలో అండి ప్రత్యూష గారు, నమస్తే. నమస్తే కీర్తి. సో ఇప్పుడు నేను అడగబోయేది ఏంటంటే, కొన్నిసార్లు మీరు అన్నారు బిలీఫ్ ఉండాలి మేనిఫెస్టేషన్ కి అని. చాలా మంది ఆ బిలీఫే కోల్పోతారు అనమాట. ఎందుకంటే వాళ్ళు ఫేస్ చేసే సిచ్యువేషన్స్ అలా ఉంటాయి. యాక్చువల్లీ ఒకసారి మేనిఫెస్ట్ చేస్తారు, మళ్ళీ ఇంకెప్పుడైనా మళ్ళీ అదే ట్రై చేద్దాం అని వెళ్తే వాళ్ళకి ఫెయిలియరే వస్తుంది. సో వాళ్ళకి అది ఉండిపోతుంది అనమాట. లైక్ మనం ఏం చేస్తున్నది అవ్వట్లేదు, అవుతుందా కాదా అనేది ఒక థాట్ అనేది ఉంటుంది కాబట్టి సో ప్రతిసారి వాళ్ళు ఫెయిల్ అవుతూ ఉంటారు, లేదంటే ఇది వర్క్ అవట్లేదని ఒక థాట్ వచ్చేస్తుంది. సో హౌ యూ విల్ ఎక్స్ప్లెయిన్ ఆన్ దిస్? ఓకే, సో దీన్ని ఏమంటారు అంటే రిపీటెడ్ ఎమోషనల్ ప్యాటర్న్స్ అంటారు. యాక్చువల్లీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫియర్ అనే ఒక ఎమోషన్ తీసుకుందాము. ఓకే, ఈ ఫియర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి ఇంటర్వ్యూకి వెళ్ళాడు. కరెక్ట్. ఫస్ట్ టైం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు బాడీ అంతా ఫియర్ కి చాలా పవర్ ఉంది. భయం వేసిందంటే బాడీ అంతా వణుకుతూ ఉంటుంది, బాడీ అంతా షివర్ అవుతుంది, తెలియకుండా మన చేయి కదిలిపోతూ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేశారా? వాయిస్ వైబ్రేట్ అవుతుంది, స్వెట్ వస్తుంది, బాడీ వైబ్రేట్ అవుతుంది. అవును, ఎస్. సో ఇప్పుడు ఏంటి, అతను ఇంటర్వ్యూకి వెళ్ళాడు. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూలో రిజెక్ట్ అయింది. ఫస్ట్ భయం వచ్చింది కదా, ఏం ఆన్సర్ చేయలేడు. అప్పుడు మాట కూడా బయటికి రాదు. సో ఈసారి సెకండ్ టైం దిస్ ఇస్ అ ఫియర్. ఫస్ట్ టైం ఫియర్ వచ్చింది, సెకండ్ టైం ఏం చేసిందంటే ఈ ఫియర్ ఏంటంటే ప్రోగ్రామ్ అయిపోయింది, బ్రెయిన్ కి తెలిసిపోయింది, ఈ ఎమోషన్ నాకు చాలా బాగా పర్ఫెక్ట్ గా ఉంది, నీ వైబ్రేట్ అయ్యేది ఈ ఎమోషన్ కి, దీన్ని నేను పెట్టేసుకుంటా బ్రెయిన్ లో. సో ఇది మైండ్ లో ప్రోగ్రామ్ అయిపోయి కూర్చుంది, ఫియర్ తాలూకా సిట్యువేషన్. రెండోసారి సేమ్ పనికి, రెండోసారి సెకండ్ టైం సేమ్ సిట్యువేషన్ కి ఇతను వెళ్తాడు ఇంటర్వ్యూ. ఈసారి ఫుల్ ప్రిపేర్ అయిపోయాడు, తనకు అన్ని వచ్చు. ఇంటర్వ్యూయర్ కూడా తనకు వచ్చిన క్వశ్చన్ అడుగుతున్నాడు. వచ్చిన క్వశ్చన్ అడిగితే కూడా ఆ ఫియర్ ఇప్పుడు ఏంటి, ముందు జరిగింది కదా, బ్రెయిన్ కి ఫీడ్ అయిపోయింది, సబ్ కాన్షియస్ మైండ్ ఫీడ్ చేసేసుకుంది. ఇప్పుడు నీకు ఓపెన్ చేస్తుంది, ఇంకో నీ ఫియర్ ఇది అని అక్కడ చూపిస్తుంది. అతను అడుగుతుంటే నీకు వచ్చినా కూడా నువ్వు ఫియర్ అయిపోయి ఆన్సర్ చేయలేదు. దీని రిపీటెడ్ ఎమోషనల్ ప్యాటర్న్. ఈ ఎమోషన్ ఏంటంటే రిపీట్ చేసుకుంటా వైర్ అవ్వకుండా మీకు మళ్ళీ మూడోసారి అదే రిపీట్. ఈసారి దీన్ని ఎలా వర్కౌట్ చేయాలంటే బ్యాక్ వర్కౌట్ చేయాలి. దీన్ని ఫస్ట్ ఏంటంటే మిర్రర్ వర్క్ ఉంది, నా సెషన్స్ లో నేను మిర్రర్ వర్క్ చేయిస్తాను. సో యు వర్క్ బ్యాక్ ఆన్ యువర్ సెల్ఫ్. అంటే ఆ సిట్యువేషన్ ని వెళ్ళే ముందే మనకు వచ్చేస్తుంది ఆ మెసేజ్. బాడీ అంతా నో, నేను భయపడట్లేదు, ఈసారి నేను సక్సెస్ అవుతాను అని కంటిన్యూస్ గా 11 times 21 times మనం దాన్ని రిపీట్ చేయాలి. వెళ్లే ముందే 3 days ముందే మనం చేస్తూ ఉండాలి, ఇంటర్వ్యూ ముందే. ఓకే ఓకే, ఐఎమ్ ఫియర్లెస్, లేకపోతే నేను నాకు ఫియర్, ఆ స్ట్రాంగ్ గా ఉన్న ఇమోషన్ ని మనం వెనక్కి తోసేయాలి విత్ ఫీలింగ్ దిస్ పాజిటివ్ అన్నమాట. ఎస్, వీకెండ్ అని చెప్పి దీంతో ఫిల్ చేసేయాలి. సో ఆ ఎమోషన్ ని చూడాలి. ఓకే, ఇట్ ఈస్ ఇన్ మై, ఇది అయింది లాస్ట్ టైం, ఈసారి నాకు అదే రాబోతుంది. సో నో, కట్, క్లియర్, డిలీట్, డిస్ట్రాయ్ దిస్ ఎమోషన్. వేర్ ఈస్ ఇట్ కమింగ్ ఫ్రమ్? ఎక్కడి నుంచి వస్తుంది ఈ ఎమోషన్? ఇది నాకు పాస్ట్ నుంచి వచ్చింది. ఐఎమ్ కటింగ్ దిస్, కట్, క్లియర్, డిలీట్, డిస్ట్రాయ్ దిస్ ఎమోషన్ అనేసి ముందుకెళ్ళిపోవడమే. ఈ స్టేట్మెంట్ కూడా అనుకోవచ్చు, కట్, క్లియర్, డిలీట్, డిస్ట్రాయ్ దిస్ ఎమోషన్. ఓకే అనుకుని వెళ్ళిపోవచ్చు. అది ఎందుకంటే అది క్విక్ గా, ఈ స్టేట్మెంట్ చాలా క్విక్ గా మేనిఫెస్ట్ అవుతుంది కొంతమందికి. అండ్ ఇంకొకటి సెకండ్ రిపీటెడ్ ఎమోషనల్ ప్యాటర్న్, టాక్సిక్ రిలేషన్షిప్స్. కరెక్ట్. సేమ్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్. ఒక అమ్మాయికి ఒక రిలేషన్షిప్ లో స్ట్రగుల్ చూస్తుంది, చాలా ట్రామాస్ ఎక్స్పీరియన్స్ చేస్తుంది. మళ్ళీ ఆ ట్రామాలోంచి బయటకు వచ్చేసి, ఆ రిలేషన్షిప్ నుంచి బయటకు వచ్చి ఇంకోసారి మళ్ళీ ఇంకో రిలేషన్షిప్ లో వెళ్ళాలనుకుంటుంది. ఇంకోసారి ఆ రిలేషన్షిప్ మళ్ళీ సేమ్ టాక్సిక్ రిలేషన్షిప్స్ అందరు ఇలాగే ఉంటున్నారు, వర్క్ అవట్ లేదని అనే థాట్ వచ్చేస్తుంది. ఇదేంటి రిపీటెడ్, ఫస్ట్ టైం అదే, మళ్ళీ రిపీటెడ్ గా అదే. ఇంత బాగా నేను పాజిటివ్ అయిపోయి ఆ ట్రామా నుంచి కూడా వచ్చేసాను, ఏమైంది అని. నో, ఇది రిపీటెడ్ ఎమోషనల్ ప్యాటర్న్ విత్ ఎ ట్రామా. ఓకే, ఇట్స్ స్ట్రాంగ్.
సబ్ కాన్షియస్ మైండ్ కి స్ట్రాంగ్ అయిపోయింది. ఇంకో ఇంత భయాలు, ఇంత ఫియర్స్, ఇన్ని ఎమోషన్స్ ఉన్నాయి. ఆ ఎమోషన్స్ స్ట్రాంగ్ గా వెళ్ళిపోయినాయి నీ సబ్ కాన్షియస్ మైండ్ కి. దీన్ని హీల్ చేసుకోవాలి, క్లియర్ చేసుకోవాలి. దీన్ని ప్రతి ఒక్క స్టెప్ లో ఒక్కొక్క స్టేట్మెంట్ ఉంటుంది దీన్ని క్లియర్ చేసుకోవడానికి. మెయిన్లీ హార్ట్ చక్రాకి కనెక్ట్ అయింది అనమాట, లవ్ ఎనర్జీ. ఇది నేను నా సెషన్స్ లో గైడ్ చేస్తాను, ఎలాగా రిపీటెడ్ టాక్సిక్ రిలేషన్షిప్ ని మేనిఫెస్ట్ చేయకుండా ఉండడానికి. ఎక్కడో చోట ప్యాటర్న్ బ్రేక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇది మళ్ళీ రిపీట్ అవుతుంది. కొన్ని ఉంటాయి మన లైఫ్ లో చూస్తే రిపీటెడ్ గా చేస్తూ ఉంటాం. కరెక్ట్. దీన్ని ఎక్కడో బ్రేక్ చేయాలి. ఈ రోజు నువ్వు బ్రేక్ చేస్తేనే నువ్వు సక్సెస్ అవ్వడానికి ముందుకెళ్తావు. ఈ రోజు దీన్ని బ్రేక్ చేయలేదంటే సక్సెస్ అవ్వడానికి ముందుకెళ్ళడం చాలా కష్టం. మళ్ళీ అదే రిపీట్ చేస్తూ ఉంటాం. దట్ ఈస్ వాట్ ది రిపీటెడ్ ఎమోషనల్ ప్యాటర్న్స్ ఆర్ వెరీ వెరీ పవర్ఫుల్. మన ఎమోషన్స్ ని, మన వైబ్రేషన్స్ ని మనకి తెలియకుండా మనం ఆ సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోతూ ఉంటాం. మళ్ళీ రిపీటెడ్ అవుతుంది. ఏంటి మళ్ళీ ఇలాగే అయింది. సో ఇలా దీన్ని అది చేయకుండా, హీల్ చేయకుండా, క్యూర్ చేయకుండా ఎంత మేనిఫెస్ట్ చేసినా ఇట్ డజంట్ వర్క్, ఐ గెస్. నో, ఎంత ట్రై చేస్తున్నా దీన్ని హీల్ చేసుకోవాలి. ఫస్ట్ ఇది చేసి తర్వాత మనం మేనిఫెస్టేషన్ స్టార్ట్ చేయాలి. రిలేషన్షిప్ అయితే ట్రామా, కార్డ్ కట్టింగ్స్ కావచ్చు, యూనో ఇలా హీలింగ్ ప్రాసెస్, హార్ట్ చక్ర హీలింగ్ చేసుకోవాలి. అది క్లియర్ చేసుకుంటే యూ కెన్ మూవ్ ఫర్దర్ ఇన్ రిలేషన్షిప్. ఫ్లో స్మూత్ గా ఉంటుంది. సేమ్ ప్యాటర్న్ ఉన్న ప్యాటర్న్ ని మనం రిపీట్ చేయం అనమాట. సో దానికి ఒక ప్రాసెస్ ఉంది, థాట్ ప్యాటర్న్ రీడిజైనింగ్ ప్రాసెస్. అది నేను నా సెషన్స్ లో మీరు గైడ్ చేస్తారు. హౌ యు హావ్ టు డూ దిస్ అవ్వాలంటే ఈ హీలింగ్ కూడా ఎలా చేయాలి, తర్వాత మనం మేనిఫెస్టేషన్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా మీ సెషన్స్ లో మీరు గైడ్ చేయడం జరుగుతుంది. స్టెప్ బై స్టెప్ అందులో ఉంటుంది. థాట్ ప్యాటర్న్ రీడిజైనింగ్ ప్రాసెస్ అంటారు దీన్ని. ఓకే. బేసికలీ వర్క్ ఆన్ యువర్ రిపీటెడ్ ప్యాటర్న్స్. దాని తాలూకా నీ యొక్క సంకల్పాన్ని నువ్వు ప్రాపర్ గా మేనిఫెస్ట్ చేస్తావు. ఏది మనకి అడ్డు రాదనమాట, బ్లాకేజెస్. థ్యాంక్ యూ ప్రత్యూష గారు. థ్యాంక్ యూ సో మచ్.